లార్డ్ ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనలో మనము వాక్యంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రియులారా, ఇక్కడ ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉంటున్నారు. దేని కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నారు అంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటుండగా మనం చూస్తుంటున్నాం. చూడండి, ఆయన కొద్ది దూరం వెళ్ళి సాగిలపడి ఇలా ప్రార్థన చేశాడు. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిపోనిమ్ము, అయినా నెరవేరవలసినది నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే అని దేవుని యొక్క ఇష్టానికి తన ప్రాణమును అప్పజెప్పుతూ వస్తున్నాడు. ఇలా సాగిలపడ్డం గొప్ప మనోవేదనకు గుర్తుగా ఉంటా ఉన్నది. గండము, ఘోరమైనటువంటి గండం అంటే ఇక్కడ కంగారు పడుతున్న పరిస్థితి. తన ప్రాణము లెక్క చేయటం లేదు. ఎవరి కొరకు లెక్క చేయటం లేదు? నీ కొరకు, నా కొరకు తన ప్రాణమును అప్పచెప్పడానికి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా నీ ఇష్టానుసారంగా కానిమ్ము. ఈ గిన్నె దేనికి గుర్తుగా ఉందంటే, చూడండి, ఆయన ముందున్న భయానకమైనటువంటి క్రూర అనుభవాలకు సూచనగా ఈ గిన్నె ఉంటా ఉన్నది. దేనికి ఈ గిన్నె సూచనగా ఉంటుందంట? ఆయన ముందున్న భయానకరమైనటువంటి క్రూర అనుభవాలకు సూచనగా ఈ గిన్నె ఉంటా ఉన్నది. కాబట్టి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే అని దేవుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహము అనేటువంటి గిన్నెలోనిది ఆయన తాగబోతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ను పాపంగా చేయబోతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పాపముగా చేయబడుతూ ఉంటున్నాడు. ఎవరు ఈ యొక్క పాపముగా చేయబడ్డానికి కారకులు అంటే నీవు, నేనే. మనము చేసేటువంటి పాపము ఏంటి? ఆ పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అటువంటి మరణమును ఆయన సహించడానికి, పొందడానికి, ఆ యొక్క శిలువలో వేలాడడానికి, నీ కొరకు, నా కొరకు తన రక్తమును చిందింపజేయడానికి తండ్రి అయిన దేవునికి లోబడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లోబడుతూ వచ్చినాడు. అంతేకాదు, తన చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఈ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపమునకు సాదృశ్యంగా ఉంది సహోదరుడా, సహోదరి. కాబట్టి మానవ పాపమునకు పరిహారముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ ఘోరాతి ఘోరమైనటువంటి శిలువలో మరణించడానికి, వేలాడబడ్డానికి, మేకులు కొట్టించుకోవడానికి, చేతులకు, కాళ్ళకు, తలకు ముళ్ళకి పెట్టించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే మన ఆలోచనలు ఎలాంటివంట? చెడ్డ ఆలోచనలు. మనం చూసే చూపులు ఎలాంటివంట? చెడ్డ చూపులు. మనం చేసేటువంటి చేతి పనులు ఎలాంటివంట? చెడ్డ పనులు. మనం నడిచేటువంటి మార్గములు ఎలాంటి మార్గములు అంట? చెడ్డ మార్గములు. కాబట్టి వీటన్నిటినీ క్షమించడానికి, ఈ యొక్క పాపమంతా కడిగి పవిత్రపరచడానికి ఆ యొక్క గిన్నెలోనిది త్రాగవలసి వచ్చింది. ఆ గిన్నె పాపపు గిన్నె. పాపముగా ఆయన మార్చబడుతూ వచ్చాడు. అంతేకాదు, దేవుడిగా, సృష్టికర్తగా, మరి నిజమైన దేవుడు అని గొప్ప సాక్షిగా ఈ దినమున సృష్టిలో ఎవరైనా తిరిగి 3వ దినం లేచారంటే, సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినారంటే ఎవరైనా లేచారా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువే.
కాబట్టి ప్రియులారా, ఆయన నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ దినం లేచినాడు. తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ప్రార్థనలు చేస్తున్నాడు. మరి ఈ దినమున నీవు నేను మన ప్రార్థనలు చేస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా? మరి ఎలా ఉంటున్నాం? మన జీవితం ఎలా ఉంటున్నది? చూడండి, ఇక్కడ 43వ వచనంలో చూస్తాము. 26-43 మత్తయి సువార్తలో, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఎలాగనగా వారి కన్నులు భారముగా ఉండెను. కాబట్టి నిద్రిస్తూ ఉంటున్నాం మనము. 42వ వచనం చూస్తాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తొలగిపోవడం సాధ్యం కాని నిశ్చితమే సిద్ధించుగా కానీ ప్రార్థించి. కాబట్టి చిత్తము, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తమును ఎరిగినాడు. మరి మనం ఎరుగుచుంటున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకొని చూచున్నామా? 41వ వచనంలో చూస్తే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థనలు చేస్తుంటున్నామా? మెలకుతో ఉంటున్నామా? మరి దేవుని యొద్ద మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద కుడి పార్శ్వన ఆసీనుడై ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇంకా నా కొరకు మరి నా యొక్క బిడ్డలు, నా కుమారులు నన్ను మరి వెంబడిస్తారు, నా ప్రార్థనలు చేస్తారు, మెలకుతో ఉంటారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. కాబట్టి ప్రభువా, తండ్రి, నాయన అని తండ్రి వద్ద మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంట? నీ కొరకు నా కొరకు ప్రార్థనలు చేస్తుంటాడు. మరి మనం ప్రార్థనలు చేస్తుంటున్నామా? సంఘ ప్రార్థనలు చేస్తుంటున్నామా? కుటుంబంగా మనం ప్రార్థనలు చేసుకొచ్చున్నామా? వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకొచ్చున్నామా? మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రార్థనలు చేసుకొచ్చున్నామా? కాబట్టి ప్రార్థన చాలా బలమైనది. ప్రార్థన ద్వారా ఏదైనా జయించగలుగుతాం. కాబట్టి మెలకువతో కూడిన ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా మరి కుమారుడు జీవిస్తూ వచ్చినాడు, అనుసరిస్తూ వచ్చినాడు. మరి ఆ యొక్క పాపపు గిన్నెను పొందుతూ వచ్చినాడు, పాపపు గిన్నెలో ఇది త్రాగుతూ వచ్చినాడు. అయితే నిన్ను నన్ను నిత్య జీవంలోనికి దాటింపచేశాడు. అయితే తాను నీ కొరకు నా కొరకు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన లేచినాడు. లేచిన దేవుడు గొప్ప దేవుడు, ఆయనే సృష్టికర్త. కాబట్టి సృష్టికర్త అయినటువంటి మన దేవుని మనం ఏం చేయాలా? ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకము కొరకు ప్రార్థించాలి. ఈ యొక్క దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, మన కుటుంబముల కొరకు, బంధువుల కొరకు, సంఘముల కొరకు, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు, సువార్థకుల కొరకు, పరిచారకుల కొరకు, అందరి కొరకు మనము ప్రార్థనలు చేయాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మెలకువతో కూడిన ప్రార్థనలు మనము చేయాలి. ప్రార్థనలో మెలకువ ఉందా? మన యొక్క విశ్వాస జీవిత నడిపింపులో క్రీస్తును పోలి నడుస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో ఇంకా పాపం ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మనము ప్రభు పాదాల చెంత ప్రార్థించడానికి ముందుకు సాగిపోదాం. ఈ వచనాన్ని చదువుకుందాం. కొంత దూరం వెళ్ళి సాగినప్పుడు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనీము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించింది. ఎవరి చిత్త ప్రకారం మనం జీవించాలంటే దేవుని చిత్త ప్రకారంగా జీవించాలా. నీ సొంత తలంపులు కాదు, నా సొంత తలంపులు కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు తలంపులతో మనము ఈ లోకంలో జీవిస్తూ విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగిపోదాం. మెలకువతో ఉందాం, ప్రార్థనలు చేద్దాం. దైవ సంకల్పము చొప్పున ఈ లోకంలో మనము అంతము వరకు, ఆయన రాజ్యంలో చేరు వరకు ప్రార్థన వీరులుగా ఉండాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. దేవుడు ఇచ్చిన వాక్య భావం దీవించునుగాక.